The Lord be with you and also be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు ఇటు నింగికి అటు నేలకు ఇవి రెండిటికి కాకుండా మధ్యస్థంగా నలిగిపోయి అట్టి మ్రాను మీద అలసిపోయినటువంటి దేహముతో అల్లాడుతున్నటువంటి ఆత్మతో ఆత్మ నూన్యతలో ప్రవేశిస్తూ ఆత్మస్థైర్యాన్ని ఆత్మలో ఉన్నటువంటి బలాన్ని ఆంతర్యామితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకుంటూ వారు సిలువపై పలికినటువంటి మూడవ మాట, భూమి మీద ఉన్నటువంటి తల్లి కొడుకుల యొక్క సంబంధ బాంధవ్యాలు, తల్లి కొడుకుల పట్ల పరస్పరము కలిగి ఉన్నటువంటి బాధ్యతాయుతాలు, అనురాగాలు, ఆకాంక్షలు, ఆవేదనలు, వీటన్నిటినీ సమమైనటువంటి పాలలో రంగడించి సత్యమైనటువంటి సిలువలో సప్తస్వర మంజరిని అందించినటువంటి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అమ్మ అన్నటువంటి మాటలో ఉన్నటువంటి మాధుర్యం పిలవగలిగినటువంటి బిడ్డకు మాత్రమే, వెనికిడిలో శ్రవణానందములో తన్మయమయ్యే తల్లికి మాత్రమే అర్థమయ్యేటువంటి అనుభూతి. అమ్మను మించినటువంటి దైవము ఉన్నదా? ఆత్మను మించినటువంటి అర్థమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిది కాదా? అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. అమ్మను మించినటువంటి దైవం ఉన్నదా? తల్లి కొడుకుల మధ్యలో జరిగినటువంటి భౌతికమైనటువంటి చివరి సంభాషణ, ఆయన తల్లి సహోదరి క్లోఫా భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. సిలువ పాదాల యొద్ద యేసు యొక్క తల్లిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద నివసించినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో వారు స్త్రీకి సముచితమైనటువంటి గౌరవ స్థానాన్ని ఇచ్చి స్త్రీ యొక్క సాధికారత కొరకు అహర్నిశలు కష్టపడినటువంటి చరితార్థునిగా, పురుషోత్తమునిగా, పుణ్యమూర్తిగా, పావనునిగా, ప్రవక్తగా తన యొక్క విధి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఘనుడు, మహనీయుడు, పూజనీయుడు. నేటి నాగరికతలో స్త్రీకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడములో, స్త్రీని తగినటువంటి పరిస్థితులలో వారికి కావలసినటువంటి గౌరవం ఇవ్వడములో అనేక సందర్భంలో పితృస్వామ్య సంస్కృతి కలిగినటువంటి సమాజం ఒక అడుగు వెనుకకు వేసిందని చెప్పడంలో ఏ సందేహము లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం దీనికి భిన్నంగా 2000 సంవత్సరాల క్రితమే, అప్పటి వరకు ద్వితీయ పౌరసత్వము యొక్క పరిస్థితులలో ఉంచబడినటువంటి స్త్రీలను పురుషులతో సమానమైనటువంటి స్థితికి తీసుకుని రావడానికి కంకణము కట్టుకున్నటువంటి అభ్యుదయ భావము కలిగినటువంటి ఆది దేవునిగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తాం. వారి యొక్క ఆరంభంలోనే, స్త్రీ పురుషుల యొక్క నిర్మాణములోనే వారిరువురు కూడా భగవంతుని యొక్క స్వరూపంలో వారు చేయబడినారు. వారిరువురికి కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఇవ్వబడ్డాయి. మీరు ఫలించుడి అన్నటువంటి ఆ వాగ్దానము కేవలం పురుషునికి మాత్రమే కాదు, కానీ స్త్రీకి కూడా సమానంగా ఇట్టి వాగ్దాన్ని అన్వయింపచేసి వర్తింపచేసినటువంటి దేవుడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, సమస్తమైనటువంటి సృష్టితో కలిసి మీరు సుహృద్భావమైనటువంటి ఇట్టి వాతావరణాన్ని కలిగి ఉంచడంలో మీ బాధ్యతను నిర్వర్తించండి అని ఇరువురికి కూడా సమానమైన బాధ్యతను ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. పౌలు గారు కూడా ఇట్టి విషయాన్ని ఎక్కడ కూడా వారు దానిలో నుంచి ప్రక్కకు వైదొలగక స్త్రీలను వేదాంతపరమైనటువంటి విషయాలలో వారిని జాగరూకత చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి పరిశుద్ధునిగా మనం చూస్తాం. పౌలు గారు అనేక సందర్భాలలో స్త్రీల యొక్క గణనీయమైనటువంటి పాత్రను వారు బహుగొప్పగా శ్లాఘించి స్త్రీకి సమానమైన సముచిత గౌరవ స్థానాన్ని ఇవ్వడంలో పౌలు గారు కూడా మహా గొప్ప పరిచర్యను చేసినారు.
మరి డీకన్ అయినటువంటి స్త్రీ ఫీబే విషయంలో కూడా వారిని గురించినటువంటి వ్రాతలు పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని మనకు చూపుతూ ఉన్నాయి. స్త్రీలు యేసుక్రీస్తు పరిచర్యలో ఘనమైనటువంటి పాత్రను పోషించినారు. యేసయ్య స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి బహు గొప్ప స్థానాన్ని ఏనాడు కూడా వారు వెనుకకు తీయలేదు. స్త్రీ యొక్క ఉద్ధరణ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వైఖరి ఇట్ వాజ్ లైక్ ఎన్ రెవల్యూషనరీ ఆఫ్ హిస్ ఎరా. స్త్రీల పట్ల యేసు ప్రభు విప్లవాత్మకమైనటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి దేవునిగా చరిత్రలో వారు చరితార్థులుగా మారిపోయినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీల పట్ల హీ హాజ్ ఆల్వేస్ రికగ్నైజ్ దేర్ ఇంట్రిన్సిక్ వాల్యూ యాజ్ పర్సన్స్. అంతర్గత విలువలు లేక స్వతః సిద్ధమైనటువంటి విలువలను యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీల పట్ల దానిని ప్రదర్శించినారు. స్త్రీకి సహితం స్వీయ అవగాహన కలుగుతుందని, వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం అవసరమని, వారు తీసుకునేటువంటి నిర్ణయాలలో దానిని గౌరవించవలసినటువంటి అగత్యం ఉన్నదని, మరి వారు చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలకు వారిని అభినందించవలసిన అవసరం ఉన్నదని పదే పదే వారి పరిచర్యలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి జీసస్ కేమ్ టు ఎర్త్ నాట్ ప్రైమర్లీ యాజ్ ఎ మేల్ బట్ యాజ్ ఎ పర్సన్. దీనిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. హీ ఆల్వేస్ ట్రీటెడ్ ఉమెన్ నాట్ ప్రైమర్లీ యాజ్ ఫీమేల్స్ బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. యేసుక్రీస్తు యొక్క దృష్టిలో స్త్రీలు ఒక నిఖార్సు అయినటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా వారిని చూసినారు. కేవలము పురుషుని యొక్క వాంఛలను తీర్చేటువంటి ఒక వస్తువుగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీల పట్ల ఏనాడు ప్రదర్శించలేదు. వారి యొక్క వైఖరి, వారి యొక్క ఆలోచన విధానం స్త్రీలకు ఒక గొప్ప దర్శనము కలిగినటువంటి వారని, వారు సహితం దేవుని యొక్క కృపలో వారు సమాంతరమైనటువంటి వారన్నటువంటి విషయాన్ని వారు తప్పనిసరిగా తన యొక్క పరిచర్య అంతట్లో వారు చూయించినారు. స్త్రీని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో ఉన్నటువంటి సంబంధంలో వారు ఘనమైన వారు అని అభివర్ణించినారు. రెండవ ఆస్పెక్ట్ ఆఫ్ జీసస్ regarding for this intrinsic values of women is seen is how he spoke the woman. How he has addressed స్త్రీలను యేసుక్రీస్తు ప్రభుల వారు సంబోధించినటువంటి వైనం, స్త్రీలతో యేసుక్రీస్తు ప్రభుల వారు సంభాషించినటువంటి వైనం వారి యొక్క వైఖరికి అద్దం పడుతున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైనా సరే స్త్రీతో సంబోధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి తన యొక్క సంభాషణలోని సంబోధాన్ని వారు నెరపినారు. వారి పట్ల బహుశ్రద్ధను వారు కనపరిచినారు. సమదృక్పథ సువార్తల్లో ఇట్టి విషయాన్ని చాలా గొప్పగా సువార్తికులు అభివర్ణించినారు. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంబోధన కుమార్తె, బిడ్డ అని సంబోధించడం వారి యొక్క అత్యున్నతమైనటువంటి విలువలకు నిలువెత్తు నిదర్శనం. అది 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి స్త్రీని, ఈ బిడ్డ అబ్రహాము కుమార్తె కాదా? అప్పటి వరకు అబ్రహాము యొక్క వారసత్వాన్ని పురుషులు మాత్రమే వారు క్లెయిమ్ చేసుకున్నప్పుడు స్త్రీలు కూడా అబ్రహాముకు వారసులే అన్నటువంటి విషయాన్ని ఆనాటి సమాజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవక్త యొక్క స్వరము వలె వారు అందించగలిగినారు. యూదా స్త్రీ జాతి అంతా కూడా అబ్రహాము కుమార్తెలనే విషయం దీని ద్వారా మనకు ప్రస్ఫుటముగా గోచరమవుతూ ఉన్నది. అనగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అబ్రహాము యొక్క అట్టి వంశావళిని, అబ్రహాము యొక్క వారసత్వాన్ని స్త్రీలతో పాటు పురుషులకు కూడా సమానంగా వారు ఆపాదించినారు. మూడవది ఏంటంటే జీసస్ డిడ్ నాట్ గ్లాస్ ఓవర్ సిన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఉమెన్ హీ మెట్. వారితో తారసపడినటువంటి స్త్రీల విషయంలో ఎక్కడైనా సరే స్త్రీల పట్ల ఏదైనా లోపము ఉన్నట్టయితే అట్టి లోపాన్ని ఏనాడు కూడా వారు
కప్పిపుచ్చలేదు. అట్టి విషయాన్ని కూడా వారు దానిని ప్రస్తావించి అట్టి విషయాన్ని క్షమించి అది ఎదుర్కోవడానికి కావలసినటువంటి స్థైర్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అందించినారు. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉన్నదని, వ్యక్తిగతమైనటువంటి సంకల్పం ఉన్నదని, మరి వారి ఉన్నటువంటి బలహీనతను పశ్చాత్తాపం ద్వారా పాపక్షమాపణ కూడా పొందగలుగుతారన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు బలంగా విశ్వసించినారు. అనేకమైనటువంటి బోధలలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీల గురించినటువంటి ప్రస్తావన, ఉదాహరణలు, మరి వారి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి గౌరవాన్ని మరి ప్రదర్శించినారు. వారి యొక్క బోధనలో అనేకమైనటువంటి ఉదాహరణలను మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతలో నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్త్రీ పట్ల వారికి ఉన్నటువంటి సదుద్దేశమైనటువంటి వైఖరి. అనంతరం ఒక ఉపమానాన్ని చెబుతూ మరి పరలోక రాజ్యంలో ఒక స్త్రీ తీసుకున్న పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దానిని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదన్నటువంటి ఉపమానాన్ని మనం చూస్తాం మత్తయి సువార్త 13:13లో. అనంతరం స్త్రీ విషయంలో 2 స్త్రీలు తిరగలి విసురుచు ఒకరిని తీసుకుని పోబడును, ఒక స్త్రీని విడిచిపెట్టబడును. అలాగే 10 కన్యకలు, 5 కన్యకలు దేవుని రాజ్యం కొరకు తైలముతో వారు సిద్ధపడబడి ఉన్నారు. తక్కిన 5 స్త్రీలు వారు సిద్ధం లేకపోయినారన్నటువంటి ఉపమానం. అనంతరము జరేఫతు అన్నటువంటి ఆ విధవరాలు, మరి వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వైనం వారు ఉటంకించినారు. తర్వాత ఒక నాణాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఎంత గొప్ప పట్టుదలతో అటు నాణము కొరకు మరి తాను వెదుకులాడిందో అట్టి ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి సువార్తల్లో యేసుక్రీస్తుతో పరిచర్యలో బహు గొప్పగా వాడబడినటువంటి వారు 6 స్త్రీలను మనం చూస్తాం. ఎలిజబెతమ్మ, మరియమ్మ, అనంతరం తల్లి అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభుల వారితో మరి ఆద్యాంతం వారితో కలిసి ప్రయాణము చేయగలిగినటువంటి కృపను పొందినటువంటి స్త్రీగా మనం చూస్తాం. అన్నాను మనం చూస్తాం. మరియా మార్తల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సమారిటన్ ఉమెన్, సమరయ స్త్రీని మనం చూస్తాం. అబ్రహాం యొక్క కుమార్తెను మనం చూస్తాం. జోనా, సుసన్నను మనము చూస్తాం. అనంతరము రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని చూస్తాం. మగ్దలేని మరియను కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ స్థలములో అనేక మంది స్త్రీలు ఇట్టి సిలువను వీక్షించడానికి ఆ స్థలములో చేర్చబడి ఉన్నారు. అలా చేర్చబడి ఉన్నటువంటి స్త్రీలలో 3 మరియలు ఉన్నట్టు మనం చూస్తాం. ప్రభువు తల్లి అయినటువంటి మరియ ఒకరు, క్లోఫా భార్య అయినటువంటి మరియ మరొకరు, మగ్దలేని మరియ అనేటువంటి మరొక మరియ. వీరితో పాటు 4వ స్త్రీ సలోమి అనేటువంటి స్త్రీ ఇట్టి సిలువ జరుగుతున్నటువంటి సంఘటనలో స్థలములో వారు వీక్షిస్తూ వనితలు వారు తమ యొక్క అచేతనమైనటువంటి స్థితిలో విలపిస్తూ అట్టి దృశ్యమంతటిని కూడా వారు కనులారా చూస్తూ ఉన్నారు. వాస్తవికంగా ఈ 2 స్త్రీలు చాలా ధైర్యముతో ఆ సంఘటన స్థలికి చేరుకోవడం గమనార్హం. బహుశా తొలుత దశలో వీరు ఇట్టి సంఘటన స్థలానికి చాలా సమీపంగా ఉండి ఉంటారు. దీనిని యోహాను గారు తన సువార్తలో 19వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. మొదట వీరు సిలువకు అతి సమీపంగా నిలబడ్డారు. అనంతరం తరువాత బహుశా మధ్యాహ్నం 12 గంటల తర్వాత కటిక చీకటి కమ్మగానే సైనికులు వారిని దూరంగా పంపించి ఉండి ఉంటారు. అందుకే మత్తయి, మార్కు 2 సువార్తికులు స్త్రీలు దూరముగా నుండి చూచిచుండిరి అని వారు గ్రంథస్థం చేసినారు. 3 సందర్భాలలో తల్లి కొడుకు తనయుల యొక్క సంభాషణను పరిశుద్ధ గ్రంథంలో ఉటంకించబడినది. తొలి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు 12వ ఏటలో ఉన్నప్పుడు యెరూషలేములో వారు తప్పిపోయినారు, తప్పకమైపోయినారు.
ఎందుకంటే అశేషమైనటువంటి భక్తజనులు అక్కడికి రావడం వలన మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లిదండ్రుల నుంచి మరి వారు తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు చాలా గొప్ప వేదనకు లోనై వారందరినీ ఆయా స్థలాలన్నింటిలో వెదికి చివరికి దేవాలయంలో యెరూషలేము మందిరములో మరి వారు కుమారుని కనుగొన్న తర్వాత తల్లి తనయుల యొక్క సంభాషణను మనం చూస్తాం. రెండవ సందర్భంలో కానాను వివాహములు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వివాహానికి ఆహ్వానింపబడిన తర్వాత తల్లి కుమారునితో తన తనయునితో అడిగినటువంటి ఒక చిన్న అభ్యర్థన, కావలసినటువంటి ద్రాక్షరసం అది అయిపోయింది గనక దాని గూర్చినటువంటి ఏర్పాట్లు చెయ్యు అని చెప్పింది. మూడవ సందర్భం తల్లి తనయులది సిలువ చెంత. అయితే మొదటి 2 సందర్భాలలో తల్లి అయిన మరియ కుమారునితో మాట్లాడింది. కానీ మూడవ సందర్భంలో కుమారుడే తల్లితో మాట్లాడి ఆమె దుఃఖాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు 3వ పదం నుంచి మనము నేడు నేర్చుకోగలిగినటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఏమై ఉంది? మొదటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంబోధన. అమ్మా అని తెలుగులో తర్జుమాలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి సిలువలో 3వ మాట సందేశం. సిలువలో సప్తస్వర మంజరిలో ఉన్నటువంటి 3వ స్వరం స్త్రీని సగౌరవంగా సంబోధించే సంస్కారాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు సిలువ మీద నుంచి తిరిగి సృష్టికి విశేషంగా మానవ జాతికి ఆయన సంబోధన ద్వారా మనకు కావలసిన సందేశాన్ని ఇస్తున్నాడు. స్త్రీని సగౌరవంగా సంబోధించే సంస్కారం కావాలి. మొదట యేసు తన తల్లిని తల్లి అని కాదు కానీ స్త్రీ అని లేదా ప్రియమైనటువంటి స్త్రీ అని సంబోధించినట్టు కొన్ని ఆంగ్ల తర్జుమాలో మనం కనుగొనగలుగుతాం. కొంత ఇటు భాష ప్రయోక్తం కాసంత విస్మయము మన వ్యవహారిక భాషను కలిగించటం మనం గ్రహిస్తాం. కానీ యేసు జీవించినటువంటి సంస్కృతిలో ఒక పురుషుడు స్త్రీని ఈ విధంగా సంబోధించడము సరి అయినది, గౌరవప్రదమైనటువంటి సంబోధన. స్త్రీని ప్రియమైనటువంటి స్త్రీ అని సంబోధించడం. కానీ తల్లిని కొడుకు ఈ విధంగా సంబోధించడం కాస్త వింతగా వినబడవచ్చు. యేసు తన మాటలను యూదా కుటుంబ చట్టం ప్రకారం ఒక అధికార నిబంధనగా అర్థం చేసుకోవాలని అనుకుని ఉన్నాడు. ఈ అమ్మ అనే తెలుగు పదం మదర్, మా, తాయి, అవ్వా అన్నటువంటి ఈ వెవ్వేరు పదాలను గ్రీకు భాషలో గైనీ అన్నటువంటి పదం ఆపాదించబడినది. గ్రీకు భాషలో యేసు తన తల్లిని సంబోధించినటువంటి సంబోధన కించిత్ ఆశ్చర్యము కలిగించక మానదు. ఆమెతో మాట్లాడే ప్రేమ మరియు గౌరవప్రదమైనటువంటి మార్గం ఇది. ఒక విషయం ఏంటనంటే ఇతర స్త్రీలను సంబోధించడానికి స్త్రీ గైనీను వేరు ప్రదేశాలలో సైతం యేసుక్రీస్తు ప్రభుల వారు సామాన్యంగా స్త్రీ పట్ల వ్యవహరించి సంబోధించినటువంటి వైనాన్ని మనం చూస్తాం. సమరయ స్త్రీ విషయంలో, మగ్ధలేని మరియా విషయంలో, కానాను స్త్రీ విషయంలో, మరి 18 సంవత్సరాలు వంగి ఉన్నటువంటి స్త్రీ విషయంలో వారిని మందలించవలసి వచ్చినప్పుడు, వచ్చినప్పుడు అదే గౌరవం అగౌరవంకు సూచన లేకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని గైని అని సంబోధించినట్టు లేఖన భాగంలో మనం చూస్తాం. యోహాను సువార్త, అనంతరం మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చూస్తాం. వీటన్నిటికంటే ముఖ్యం, ఆయన సిలువపై వేలాడుతూ ఉన్నప్పటికీ మగువ యొక్క ఔన్నత్యానికి, స్త్రీ యొక్క సాధికారతకు, మగువ యొక్క గౌరవానికి ఎక్కడా భంగము కలిగించకుండా వారికి ఇవ్వవలసిన సముచితమైన గౌరవ స్థానాన్ని మాత్రం ఎత్తి పట్టుకోవడం ఆయన పూర్ణమైనటువంటి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే తల్లిని గౌరవప్రదమైనటువంటి స్త్రీగా సంబోధించినాడు. ఇట్టి పదాన్ని, సమకాలికమైనటువంటి పదం ఆంగ్లంలో మేడం అన్నటువంటి పదానికి సమానమైనటువంటిదిగా చూడవచ్చు.
మరి వాస్తవానికి గౌరవమైనటువంటి మేడం అన్నటువంటి వ్యక్తీకరణతో సంబోధించటం గమనార్హం. సమరయ స్త్రీని సంబోధించినప్పుడు సైతం యేసుక్రీస్తు ప్రభుల వారు గినాయ్ అన్న పదాన్ని వాడినాడు, అనగా రెస్పెక్టబుల్ మేడం. పునరుత్థానమనంతరము కూడా మగ్దలేనే మరియను సంబోధించినప్పుడు కూడా అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో గినాయ్ అనే గ్రీకు పదం వాడబడ్డది. మగ్దలేనే మరియను పునరుత్థానం అనంతరం దేవదేవుడు దైవ కుమారుడు ఎలా సంబోధించాడంటే రెస్పెక్టబుల్ మేడం, గౌరవప్రదమైనటువంటి స్త్రీ అన్నటువంటి పదాన్ని వారు సంబోధించినారు. స్త్రీ అన్నటువంటి ఈ పదం బైబిల్ పండితులు అనుసారంగా ఆది కాండంలో అవ్వ యొక్క రూపకమునకు ఇటు పదాన్ని బైబిల్ పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ మానవ పతనానికి ముందు అవ్వను స్త్రీ అని 11 సార్లు సూచించబడ్డది, సంబోధించబడినది. ఆది కాండంలో మనకు 11 సార్లు అవ్వను పాపానికి ముందు, పతనానికి ముందు స్త్రీ అని సంబోధించబడినది. రెండవ సందేశం ఇటు సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి తనయుల మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కుటుంబం పట్ల ప్రేమను అగుపరచడం is the second message that we receive from the cross. రెండవది నిర్నిబంధంగా మనము ప్రేమించాలి. రెండవది నిర్నిబంధంగా మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలి. కొన్నిసార్లు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రుల్ని మనల్ని తప్పుగా అర్థము చేసుకుంటారు. కొన్నిసార్లు మనల్ని కన్న తల్లిదండ్రులు మనం తీసుకునేటువంటి నిర్ణయాలను అంగీకరించకపోవచ్చు. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల్ని మనము చేసేటువంటి క్రియలు, కార్యాలు, పద్ధతులు, నిర్ణయాలు వారికి నచ్చకపోవచ్చు, వారు అంగీకరించకపోవచ్చు. కొన్నిసార్లు ఇటువంటి విపరీతమైనటువంటి ప్రవర్తన మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఇటువంటి అనుభవాలకు వారు అతీతులు ఏమి కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా నేడు మన గృహాలలో జరుగుతున్నటువంటి అనుభవాలే వారు సహితం అనుభవించినారు. యేసుక్రీస్తు కూడా తన కుటుంబం నుండి, తన తల్లి నుండి ఈ అపార్థం అనేటువంటి బాధను వారు కూడా అనుభవించినారు. యేసయ్యను కూడా ఆయన కుటుంబ సభ్యులు, తల్లి, తోబుట్టువులు ఆయనను అపార్థం చేసుకున్నారు. ఆయన పరిచర్య సమయంలో కనీసం అతని కుటుంబం అతన్ని అర్థం చేసుకోలేదని స్పష్టంగా మనకు వేదములో ఘోషిస్తూ ఉన్నది. ప్రథమంగా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళినటువంటి కానాను వివాహము వద్ద జరిగినటువంటి సంఘటనలో ఆయన చాలా అన్రెస్ట్గా ఫీల్ అయ్యి, అమ్మా నా టైం ఇంకా రాలేదు అని చెప్పినప్పటికీ తల్లి కుమారుడిపై ఒత్తిడి చేసుకుని, బాబు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చడానికి కుమారుని మీద ఒత్తిడిని పెంచింది. రెండవది అతని కుటుంబం, స్వయంగా కన్నటువంటి తల్లి, తోబుట్టువులు ఆయనకు మతి స్థిమితము లేదు అని అనుకొని ఆయనను పట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం 31 నుంచి 35 వచనాలలో. మూడవది తన సొంత అన్న తమ్ముళ్ళు కూడా ఆయనను నమ్మలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. కానీ వారు మనల్ని అర్థం చేసుకున్నారా లేదా, ఆమోదించినా ఆమోదించకపోయినా మనకు చెప్పబడినటువంటి ధర్మం ఏంటి అనంటే, మీ తల్లిని, మీ తండ్రిని, మీ బాపును, మీ అమ్మను మీరు తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఇది యెహోవా సెలవిస్తున్న శాసనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తుతో మనలను నింపబడినటువంటి ప్రేమ మన కుటుంబాల నుండి వచ్చేటువంటి బాధలను, గాయాల నుండి స్వస్థత చేయడములో సహాయపడుతుంది. తల్లిదండ్రులకు మనస్తాపము కలిగించకండి, వారి ధర్మం వారిని చేయనివ్వండి. మనము దేవునికి భయపడి మన ధర్మాన్ని మనం చేద్దాం. తల్లిని తండ్రిని ప్రేమించాలి, తల్లిని తండ్రిని గౌరవించాలి, తల్లిని తండ్రిని గాయపరచకూడదు. అది మంచిది కాదు, మన పట్ల అది శాపంగా మారుతుంది. మనం నివసిస్తున్నటువంటి ఈ దేశం మాతృదేవోభవ, పితృదేవోభవ అని పూజించే దేశంలో బ్రతుకుతున్నాం. మనం కనబడినటువంటి దైవము తల్లిగా, అగుపడినటువంటి దైవాన్ని తండ్రిగా కొలిచేటువంటి దేశం.
అతి గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశంలో మనం బ్రతుకుతున్నాం. మిత్రుడా, మిత్రురాలా, అనాలోచితంగా నీవు నీ తల్లి యొక్క కన్నీరుకు కారణము కాకుండా జాగ్రత్త చూసుకో. ఇదే యెహోవా వాక్కు. మీ స్వార్థం కొరకు, మీ అభీష్టాల మేరకు అన్యాయమైన అక్రమమైనటువంటి పరిస్థితిని తల్లి తండ్రుల పట్ల మీ ప్రవర్తనను కడు జాగ్రత్తగా ఉంచుకోండి. వారు గాయం చేసిన, బాధించిన, అవమానించిన, నిందలు వేసిన, అన్యాయము చేసిన మీకు పట్ల చేయవలసిన ధర్మ విధి వారు నిర్వర్తించడములో వారు విఫలమైన అది దైవం చూసుకుంటాడు. దైవము నీకు నాకు చెబుతున్న మాట ఏంటనంటే, నీ తల్లిని నీ తండ్రిని నిశ్చయముగా నీవు గౌరవించబద్ధుడవై ఉన్నావు, గౌరవించు. నీకు రావలసిన, నీకు కావలసినటువంటి ఆ దీవెనార్థి అది ఇవ్వడం నా వశములో ఉన్నది, అది నేను చూసుకుంటాను. యేసు ప్రభు కూడా గాయపరచబడ్డాడు. యేసు ప్రభు కూడా ఇంట్లో తిరస్కరించబడ్డాడు. యేసు ప్రభు కూడా ఇంట్లో మన్నన పొందలేదు. కానీ పెద్ద కొడుకుగా, బాధ్యత వహించేవాడుగా, దేవదేవుని నమ్మినటువంటి వాడుగా, దైవాంశభూతుడుగా తాను ఇచ్చినటువంటి ఆజ్ఞను అక్షరార్థంగా సిలువపై నుంచి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మూడవ సత్యం ఏంటంటే, కుటుంబానికి బాధ్యత వహించడం. కుటుంబ బాధ్యతలో మనమే బాధ్యత వహిస్తాము. తన శిష్యులు కూడా కుటుంబాల పట్ల బాధ్యత కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా స్పష్టంగా వారు మనకు కావలసినటువంటి బోధను చేసినారు. కుటుంబ బాధ్యత అనే దాని నుంచి ఎవరము కూడా మనము తప్పించుకోవడానికి వీలు లేదు. తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి ఉత్తరంలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, ఎవడైనను తన బంధువులను, మరి ముఖ్యంగా తన సొంత ఇంటి వారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్నవాడు, అలాంటి వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఇది పౌలు గారి ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక. కుటుంబ బాధ్యతలో నుంచి పారిపోకు. ఎందుకనంటే బంధమైన, బాధ్యతైన, భగవంతుడైన ఇవి దేవుని నుండి మన ఇష్టాలకు, మన అభిష్టాలతో ప్రమేయం లేకుండా, మన ప్రయత్నాలతో ప్రమేయం లేకుండా సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధర్మ విధి. నీ ధర్మము నుంచి నీవు దయచేసి వెన్ను చూపకు. పౌలు గారు బహుఖండితంగా ఇటు విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మనము కొన్నిసార్లు క్రీస్తు యొక్క ప్రేమను మన పట్ల ఆత్మావలోకనం చేసుకోకపోవడం వల్ల కుటుంబం పట్ల దుర్మార్గపు చర్యల్లో మనం పాల్గొంటాం. అయితే క్రైస్తవునిగా, క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవుని యొక్క ధర్మంగా మన ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. సిలువపై దేవుడు చూయించినటువంటి మాదిరి ఏంటనంటే, ప్రథమం దైవం, ద్వితీయం కుటుంబం, తృతీయం దేవుని కోసము మనము చేసేటువంటి పని. ఇటు కార్యాన్ని మనము జరిగించడములో మనము సఫలీకృతమైన ఎడల సిలువపై దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వరానికి మనము పూర్తి న్యాయం చేయగలుగుతాం. మీ తల్లిని, మీ తండ్రి యొక్క బాధ్యత, తల్లి తండ్రి పట్ల నీ ధర్మత నీవు నిర్వర్తించడానికి కావలసినటువంటి కృప దేవుడు మనకివ్వాలని, మీ తల్లి పట్ల, మీ తండ్రి పట్ల, ప్రియమైనటువంటి స్త్రీ సంబోధన విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కొడుకు, అమ్మా ఇదిగో నీ తల్లి. తల్లులారా, తండ్రులారా, పిల్లల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించండి. బిడ్డలారా, తల్లిదండ్రుల పట్ల ధర్మయుక్తంగా బాధ్యత నెరవేర్చండి. ఇది దేవునికి ఇష్టమైన పని.